Hi, hello. Welcome to our channel Sravanti Balloji Home Vlogs. Today's special recipes రెండు రకాల సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్స్. ఇంట్లోనే ఎటువంటి క్రీమ్తో పని లేకుండా చకచకా ప్రిపేర్ చేసుకునే ఈ రెండు రకాల ఐస్ క్రీమ్స్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కోకోనట్ ఐస్ క్రీమ్ తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా మీడియం సైజ్గా ఉన్న కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పెంకు అంతా నీట్గా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కొలుచుకొని తీసుకోండి. నేను తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు వరకు వచ్చాయి. ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పొడి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చి కొబ్బరిలోనికి ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలను తీసుకోండి. లేదంటే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే ఫుల్ క్రీమ్ మిల్క్నైనా తీసుకోండి. ఇలా తీసుకున్న పాలను మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను తీసుకోండి. ఇలా తీసుకున్న బౌల్లోనికి ముందుగానే పచ్చి కొబ్బరిని కొలిచి తీసుకున్న కప్పుతోటి 2 కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకోండి. ఈ పాలను బౌల్లోకి వేసుకున్న తర్వాత 1 కప్పు పాలకు 1 స్పూన్ కార్న్ఫ్లోర్ చొప్పున 2 కప్పుల పాలకు 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ మార్కెట్స్లో కానీ కిరాణా స్టోర్లలో కానీ ఈజీగా అందుబాటులో ఉంటుంది. ఇలా తీసుకున్న కార్న్ఫ్లోర్ను 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మరింత క్రీమీగా టేస్టీగా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర మిల్క్ పౌడర్ అందుబాటులో లేకపోతే కార్న్ఫ్లోర్ని మరొక టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్, మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత పాలల్లో ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా మిల్క్ పౌడర్, కార్న్ఫ్లోర్ పాలల్లోకి చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ను స్టవ్ పై పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కార్న్ఫ్లోర్ దగ్గర పడేంత వరకు ఆపకుండా కలుపుతూనే ఉండండి. పాలను కలపడం ఏమాత్రం ఆపినా పాలు దగ్గర పడి కార్న్ఫ్లోర్ అంతా ఉండలు కట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా స్టవ్ పై పెట్టగానే స్పూన్తో పాలు మొత్తం కలిసేలా కలుపుతూ ఉన్నారంటే కార్న్ఫ్లోర్ అనేది ఉండలు కట్టకుండా చక్కగా పాలల్లోకి కలిసిపోతుంది. కార్న్ఫ్లోర్ దగ్గర పడడానికి ఎక్కువగా టైం పట్టదు. 2 నుంచి 3 నిమిషాలు ఇలా పాలను కలుపుతూ ఉంటే కార్న్ఫ్లోర్ అంతా చిక్కబడి చూసారా ఎలా క్రీమీ టెక్స్చర్లా అయిందో. ఇలా కార్న్ఫ్లోర్ మిశ్రమం అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కార్న్ఫ్లోర్ మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇలా కలపడం ద్వారా ఈ మిశ్రమంపై మీగడలాగా ఏర్పడకుండా మంచి క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. ఇలా కార్న్ఫ్లోర్ మిశ్రమం అంతా చక్కగా రెడీ అయిన తర్వాత ఈ మిక్చర్ని గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. ముందుగా గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్వీట్నెస్కి తగినట్టుగా 1/2 కప్పు వరకు నేను తేనెను వేసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి షుగర్ని కూడా వేసుకోవచ్చు. నేను ఐస్ క్రీమ్ని హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా 1/2 కప్పు వరకు తేనెను తీసుకున్నాను. ఇలా తేనెను తీసుకుని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడం ద్వారా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఐస్ క్రీమ్ని తినొచ్చు. ఇలా తేనె వేసుకున్న తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమంలోనికి ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా మొత్తంగా మిక్సీ జార్లోకి వేసుకొని
మరలా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పేస్ట్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయండి. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేటందుకు వీలుగా ఉన్న ప్లాస్టిక్ కంటైనర్ని తీసుకొని ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ను ఇలా తీసుకున్న బాక్స్లోనికి వేసుకొని సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. నా దగ్గర వెనీలా చాకో చిప్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చాకో చిప్స్ లేకపోయినా సన్నగా చాప్ చేసిన కాజు, బాదం, పిస్తా తరుగును వేసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకున్న తర్వాత ఐస్ క్రిస్టల్స్ ఏర్పడకుండా ఐస్ క్రీమ్ మంచిగా ఫ్రీజ్ అవ్వడానికి అల్యూమినియం ఫాయిల్తో బాక్స్ని కవర్ చేసి బాక్స్పై మూతను పెట్టి 6 నుంచి 12 గంటల వరకు ఫ్రీజ్ అవ్వనివ్వండి. మీరు రాత్రి ఐస్ క్రీమ్ మిక్స్ని ఇలా చేసి పెట్టుకున్నారంటే మార్నింగ్ కల్లా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇలా నీట్గా సెట్ చేసుకున్న బాక్స్ను డీప్ ఫ్రీజర్లో పెట్టేసేయండి. ఐస్ క్రీమ్ చక్కగా ఫ్రీజ్ అయిన తర్వాత నేను మరుసటి రోజు మార్నింగ్ ఐస్ క్రీమ్ని చూపిస్తున్నాను. ఇలా తీసుకున్న బౌల్పై మూతను, సిల్వర్ ఫాయిల్ను తీసేసి ఐస్ క్రీమ్ని సర్వ్ చేసే స్పూన్తో కానీ లేదా ఇలా కాస్త రౌండ్గా లోతుగా ఉన్న స్పూన్తో కానీ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకున్నారంటే అచ్చంగా ఐస్ క్రీమ్ షాప్స్లో ఎలా అయితే సర్వ్ చేస్తారో అదే విధంగా ఐస్ క్రీమ్ రౌండ్ బాల్స్లా చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలా తీసుకున్న ఐస్ క్రీమ్ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకొని సన్నగా చాప్ చేసిన మరి కాస్త డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా పచ్చి కొబ్బరితో కమ్మని ఐస్ క్రీమ్ రెడీ. ఇలా రెడీ అయిన ఐస్ క్రీమ్ని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇచ్చారంటే ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. తర్వాత రెండవ ఐస్ క్రీమ్ డ్రై ఫ్రూట్స్ కుల్ఫీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా చిన్న మిక్సీ జార్ను తీసుకోండి. ఇలా తీసుకున్న మిక్సీ జార్లోనికి 1/2 టీ స్పూన్ వరకు కాజు పలుకులను వేసుకోండి, లేదంటే 6 నుంచి 10 కాజు పలుకులను వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు బాదం పలుకులు, 1 టీ స్పూన్ వరకు పిస్తా పప్పును వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి. చిక్కటి పాలు అందుబాటులో లేనట్టయితే 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ను కూడా తీసుకోవచ్చు. ఇలా పాలను పోసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ చేయండి. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేటందుకు మెయిన్ ఇంగ్రీడియంట్ కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్ ఈజీగా మార్కెట్స్లో అందుబాటులో ఉంటుంది, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసి కూడా తీసుకోవచ్చు. ఈ లింకుని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే ప్రోడక్ట్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. కస్టర్డ్ పౌడర్ని కలిపేందుకు కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. నేను వెనీలా ఫ్లేవర్ని తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్లో ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న కస్టర్డ్ పౌడర్లోనికి 1/2 కప్పు వరకు పాలను తీసుకోండి. పాలు పోసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్లో ఏమాత్రం ఉండలు ఉన్నా పాలల్లోకి పోసినప్పుడు ఉండలు కట్టేస్తూ ఉంటుంది, కాబట్టి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసేలా కలుపుకోండి. పాలు ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు కలుపుతూ మరిగించండి. ఇలా 5 నిమిషాల వరకు పాలను మరిగించడం ద్వారా పాలు కాస్త చిక్కబడతాయి. పాలు ఇలా చిక్కబడిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ను, కలిపి తీసుకున్న కస్టర్డ్ పాలను కూడా వేసి కస్టర్డ్ పాలు డ్రై ఫ్రూట్స్ మిక్స్ కలిసేలా బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక
5 నిమిషాలు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. కస్టర్డ్ పాలను ఎక్కువసేపు మరిగించారంటే కస్టర్డ్ పౌడర్ మరీ ఎక్కువగా చిక్కబడుతుంది. కాబట్టి ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి కస్టర్డ్ పాలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. కస్టర్డ్ పాల కన్సిస్టెన్సీ ఇలా చిక్కబడితే సరిపోతుంది. తర్వాత కస్టర్డ్ పాలను గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాల మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా దగ్గర పడిపోతుంది. ఇలా రెడీ అయిన మిశ్రమాన్నంతా మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్లా అయ్యేంత వరకు మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇలా కస్టర్డ్ పాల మిశ్రమం మొత్తం ఎక్కడా ఉండలు లేకుండా జ్యూసీగా రెడీ అయిన తర్వాత 1/2 కప్పు వరకు చక్కెరను వేసుకోండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి చక్కెర క్వాంటిటీని కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. చక్కెర వేసుకున్న తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మళ్ళీ మిక్సీని 1-2 డైరెక్షన్లో ఇస్తూ మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న కస్టర్డ్ పాలు ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన కస్టర్డ్ పాలను పక్కన పెట్టేసేయండి. తర్వాత కుల్ఫీని ప్రిపేర్ చేయడం కోసం కుల్ఫీ మౌల్స్ను తీసుకొని ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న కస్టర్డ్ పాలన్నింటినీ కుల్ఫీ మౌల్డ్లోకి సరిపడా పోసేయండి. మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ అందుబాటులో లేకపోతే చిన్న చిన్న టీ గ్లాసుల్లోనైనా లేదా చిన్న చిన్న బౌల్స్లోనైనా ఈ కస్టర్డ్ పాలను పోసి ఫ్రీజ్ చేసి ఐస్ క్రీమ్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసే మౌల్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ని పెట్టేస్తాను. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఈ కుల్ఫీ మౌల్ని కవర్ చేయడం కోసం అల్యూమినియం ఫాయిల్ని తీసుకుంటున్నాను. మీకు ఈ అల్యూమినియం ఫాయిల్ అందుబాటులో లేకపోతే ఫుడ్ ర్యాప్తో కానీ లేదా ఏదైనా పాలిథిన్ కవర్తో కానీ ఇలా కుల్ఫీ మౌల్పై నీట్గా పెట్టేసి రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేసేయండి. ఇలా కుల్ఫీ మౌల్స్ అన్నింటినీ నీట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత కుల్ఫీ మౌల్స్కి మధ్యగా ఇలా చాకుతో కట్స్ పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ని కుల్ఫీ మౌల్స్ మధ్యగా పెట్టేసేయండి. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నింటినీ పెట్టుకున్న తర్వాత ఇలా రెడీ అయిన కుల్ఫీ మౌల్స్ను డీప్ ఫ్రీజర్లో పెట్టి 8 నుంచి 10 గంటల పాటు ఫ్రీజ్ అవ్వనివ్వండి. ఇలా 8 నుంచి 10 గంటల పాటు చక్కగా ఫ్రీజ్ అయిన తర్వాత ఒక్కొక్క కుల్ఫీ మౌల్ను తీసుకొని ముందుగా ప్యాక్ చేసిన రబ్బర్ బ్యాండ్ను అల్యూమినియం ఫాయిల్ను నీట్గా తీసేసి కుల్ఫీ ఈజీగా వచ్చేందుకు చిన్న గ్లాస్లో వాటర్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న కుల్ఫీ మౌల్ని గ్లాస్లో కాస్త డిప్ చేశారంటే కుల్ఫీ ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగిలిన కుల్ఫీలన్నింటినీ ప్లేట్లోనికి తీసుకోండి. ఇలా తీసుకున్న కుల్ఫీలపై సన్నగా చాప్ చేసిన పిస్తా పలుకులను వేసుకుంటున్నాను. పిస్తా పలుకులు పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా సమ్మర్ స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే 2 రకాల ఐస్ క్రీమ్స్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ ఐస్ క్రీమ్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.